దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. నిస్సి కృష్ణవేణి గారు, దివ్యవాణి టీవీ తరఫున మీకు మా శుభాభివందనాలు. మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి. చాలా సంతోషం. అవును, ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యతలు మోస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మీ జీవితంలో మీకు ఎదురైన సంఘటనల ప్రభావం ఏదైనా ఉందా? జనరల్గా ఈ లోకంలో ఎవరు ఎటుపోతే నాకేంటి, నేను బాగుంటే చాలు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అనే దృక్పథంలోనే బతుకుతుంటారు. మీరేంటి మరి సమస్యలతోనే జీవితాన్ని మొదలుపెట్టినన్నారు? ఎందుకు ఇటువంటి త్యాగ జీవితానికి శ్రీకారం చుట్టారు? ఆ వివరాలు ఏంటో చెప్తారా? దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. నా పేరు కృష్ణవేణి అలియాస్ నిస్సి. మాది ఖమ్మం జిల్లా, తెలంగాణ, మదిర. 2012లో మా నాన్నగారికి అనారోగ్యంతో చనిపోతే మా నాన్నగారికి అంత్యక్రియలు చేయడానికి మా బ్రదర్స్ ఎవరు, అంటే కజిన్ బ్రదర్స్ ఎవరు ముందుకు రాలేదు. మా సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది. అయితే ఎవరు పెట్టలేని తరుణంలో చాలామంది వచ్చిన వాళ్ళందరూ మీ నాన్నని ఇప్పుడు దాకా చూసుకుంటుంది నువ్వే కాబట్టి నువ్వే అంత్యక్రియలు చెయ్యి, ఇప్పుడు ఉన్న రోజుల్లో ఆడపిల్లలు కూడా పెడుతున్నారని చెప్పేసి అన్నప్పుడు మా నాన్న రుణం నేను అలా అయినా తీర్చుకున్నట్టు ఉంటుందని చెప్పేసి మా నాన్నగారికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నేను మెడికల్ షాప్లో హెల్పర్గా పనిచేస్తున్నాను. నేను మెడికల్ షాప్కి మళ్ళీ వెళ్ళి జాయిన్ అయినప్పుడు చాలామంది వచ్చి మీ నాన్నగారు రుణం నువ్వు తీర్చుకున్నావు, మీ నాన్నగారికి అంత్యక్రియలు చేసావు, రేపు మాకు ఆడపిల్లలు ఉన్నారు, మా పిల్లలకి పెళ్ళి అయిపోయింది, మా పరిస్థితి ఏంటని చాలామంది బాధపడ్డారు. నేను చేసిన ప్రోగ్రాము పేపర్లో వచ్చిందని చెప్పేసి చాలామంది చెప్పారు. ఆ పేపర్లో చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నప్పుడు, అంటే మనం ఒక మంచి పని చేస్తే సమాజంలో ఇంత పేరు, ఇంత గుర్తింపు, ఇంతమంది మనల్ని అభినందిస్తారా అని చెప్పేసి నాకు మనసులో ఒక ఆలోచన వచ్చింది. మనం ఏదైనా సరే సేవ అనేది చేయాలి, సేవతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అప్పుడు నేను మెడికల్ షాప్లో చేసుకుంటే నాకు ఈ ఆలోచన వచ్చింది. మనం మంచి చేస్తే ఇంతమంది మనల్ని అభినందించి సొసైటీలో మనకంటూ ఒక పేరు వస్తుందని చెప్పేసి అప్పుడు నాలో నేనే ఆలోచించుకున్నాను. అలా ఆలోచించుకున్న తర్వాత మనం సేవ చేయాలి, కానీ మనది చూస్తే పేదరికం, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, నేను ఒంటరిదాన్ని, నేను ఏం చేయగలనని ఆలోచించా. కానీ అనుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదని చెప్పేసి నేను చేస్తున్న మెడికల్ షాప్లోనే కొంతమంది హెల్పర్స్, నాతో పాటు చేసే హెల్పర్స్ దగ్గర 50 రూపాయలు, 100 రూపాయలు, అంటే ఎక్కువ అమౌంట్ అంటే ఎవరు చేయలేరు, 150 రూపాయలని గ్యాదర్ చేసి 2012లోనే అప్పటి నుంచి నెలకి 1 కింటా బియ్యం అయిన దాకా అందరితో హెల్ప్ అడిగి తీసుకొని ఆ కింటా బియ్యాన్ని ఎవరైతే నిజంగా ఆకలికి లేక ఇబ్బంది పడుతున్నారో, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో, అనాథలు, నిరుపేదలు, చిన్న గుడిసెలలో వండుకుంటూ బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నెల నెల అట్లా చేసుకుంటూ వచ్చాను. 2012, 2013లో అలా చేసుకుంటూ వస్తున్నా. నాకు ఆదివారం టైం కుదిరిన సమయంలో ఇంకా ఎక్కువ సేవ చేయాలి, ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నా. మేము ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ చాలామంది మిగిలిపోయిన అన్నం పడేస్తున్నారు. వేరే వాళ్ళు చాలామంది గిన్నెలు తీసుకొచ్చి అమ్మ మాకు పెట్టండి అని చెప్పేసి డేరాలోళ్ళు కానీ, రోడ్డు పక్కన భిక్షాటన చేసేవాళ్ళు కానీ అడుక్కోవడం నేను చూశాను. అంటే ఇక్కడ ఇట్లా మిగిలిపోయిన అన్నాన్ని వీళ్ళు వ్యర్థంగా పడేస్తున్నారు, అది మనం తీసుకెళ్ళి ఉపయోగపడే వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి ఆలోచన వచ్చి నేను ఒక్కదాన్నే బకెట్లు గ్యాదర్ చేసుకొని ఎక్కడన్నా ఫంక్షన్ హాల్కి వెళ్ళి అందరికీ ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చి, మీ దగ్గర ఎప్పుడైనా సరే కొంచెమైనా అన్నం ఇద్దరికి మిగిలినా సరే నాకు ఫోన్ చేసి నాకు చెప్పండి, నేను ఏ టైం అయినా సరే వచ్చి నేను తీసుకెళ్ళి
అది ఎవరికైతే ఉపయోగపడిద్దో వాళ్ళకి ఇస్తానని చెప్పాను. చాలామంది ఫంక్షన్లో మిగిలిపోయినప్పుడు అట్లా ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు అట్లా చాలామందికి పబ్లిసిటీ అయిపోయి నాకు ఫోన్ చేస్తూ ఎక్కడైనా భోజనాలు మిగిలిపోయినప్పుడు ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే నేను హెల్పర్గా జాబ్ చేసుకున్నా కాబట్టి నాకున్న ఖాళీ టైంలో నేను అది పక్కన పెట్టించుకొని వెళ్ళి నైట్ 9-8 ఇంటప్పుడు అయినా సరే తీసుకెళ్ళి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, షాపింగ్ మాల్స్, రోడ్డు పక్కన గడ్డం పెంచుకొని మతిస్థిమితం లేక తిరుగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి వాటర్ బాటిల్ ఇచ్చి వాళ్ళ అన్నం తిన్నదాకా ఉండి ఆ అన్నాన్ని వాళ్ళు పడేయకోకుండా వాళ్ళు కడుపు నిండా తిన్నదాకా ఉండి వచ్చేదాన్ని. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించేది. అంటే ఇలా మీరు చేస్తున్న సేవలకు సంతోషంతో తృప్తి చెందక ఇంకా ఏదో సేవ చేయాలనే తపన కావచ్చు. వృద్ధులు, అనాథల పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. అసలు ఇంకా ఇటువంటి స్ఫూర్తిదాయకమైన సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి సేవ చేయడానికి మీకు ఇదంతా ఎలా సాధ్యమవుతుందో చెప్తారా? ఒకరోజు మేము ఇంటి దగ్గర ఉన్న టైంలో ఒక అమ్మాయి బట్టలన్నీ చినిగిపోయి భిక్షాటన చేయడానికి వచ్చింది. అప్పుడు ఆ పాపను చూస్తే నాకు చాలా బాధ, ఏడుపు వచ్చేసింది. చిన్నపిల్ల బట్టలు లేకుండా ఆ భిక్షాటన చేస్తుందంటే వీళ్ళు ఎంత దయనీయమైన స్థితిలో ఉంటున్నారు అని చెప్పేసి ఆలోచించి ఆ పాపని కొన్ని డీటెయిల్స్ అడిగినప్పుడు చెప్పింది. సరే, ఆ పాపకి నేనే బట్టలు తీసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చాలామంది, కొంతమంది రిచ్ ఫ్యామిలీస్లో కానీ కొంతమంది బట్టలు కొన్ని రోజులు వేసుకున్న తర్వాత వేస్ట్గా పడేస్తుంటారు, లేకపోతే గిన్నెలకు వేయడమో ఎట్లో చేస్తారు. నేను మళ్ళీ నాకు ఈ అన్నం ప్రోగ్రాము, ఈ ఆహారం మిగిలిపోయింది, సక్సెస్ అయిపోయింది. చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం లోటు లేకుండా చేస్తున్నా. కానీ బట్టలది కూడా చెయ్యాలి. బట్టలు చాలామంది పడేస్తుంటారు, చాలామంది స్టీల్ సామాన్లకి వాటికి వేస్తారు. దీన్ని కూడా ఒక కాన్సెప్ట్ తీసుకురావాలని చెప్పేసి చాలామంది ఇళ్ళకి వెళ్ళి నేనే ఆదివారం టైంలో కానీ ఖాళీగా ఉన్న టైంలో కానీ వెళ్ళి బట్టలు గ్యాదర్ చేసి అడవి ప్రాంతాల్లో ఉన్నోళ్ళకి, రోడ్ సైడ్ నివసించే వాళ్ళకి ఎవరి సైజు బట్టలు వాళ్ళకి ఎతికి అడవి ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాల్లో చాలా భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలలో కూడా తిరిగి, ఎందుకంటే అడవి ప్రాంతాలలో కూడా బట్టలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చాలా వాటిలో నేను చూశాను. నేను వారానికి ఒకసారి మొత్తం గ్యాదర్ చేసుకొని నెలవ్వంగులోనే పెద్ద ట్రాలీ ఆటో పెట్టుకొని ఎక్కడైతే ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఎక్కడైతే బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారో చేస్తున్నారో రేషన్ బియ్యాన్ని కూడా కలెక్ట్ చేసి వాళ్ళకి బట్టలతో పాటు రేషన్ బియ్యాన్ని కూడా అందిస్తూ ఉండేదాన్ని. అసలు నేను ఇచ్చింది పాత బట్టలే, కానీ వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న సంతోషాన్ని, వాళ్ళ మొహంలో ఉన్న ఆనందాన్ని, అది ఎంత డబ్బులు పెట్టినా ఏదైనా సరే వాళ్ళు వెళ్ళకట్లేమో. చాలామంది ఆ బట్టలు అన్నీ ఇచ్చిన తర్వాత అందరు నన్ను గట్టిగా హట్ చేసుకొని థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ మేడం అని చెప్తాంటే ఆ సంతోషం అనేది మాటల్లో కూడా వ్యక్తపరచలేము. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించేది. నెలకొకసారి ట్రైబల్ ఏరియాకి కానీ చుట్టుపక్కల ఊళ్ళల్లో కానీ వెళ్ళి ఆ బట్టలు కూడా ఇస్తూ ఉండేదాన్ని. నా పేరు నారాయణ. నేను ఇక్కడికి వచ్చి అమ్మగారి దగ్గరికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా సంతోషంగా ఉంటున్నా. ఇంటి దగ్గర నాకేం ఆరోగ్యం జరగక ఇక్కడికి వచ్చేసా. ఆ అమ్మ నన్ను ఇంత మాత్రం ఏ బాధ లేకుండా చూస్తుంది. నేను చనిపోతే నా కార్యక్రమం అంతా అమ్మే చేతుల మీదకి వెళ్ళి జరగాలి. ఆమె నాకు బాధ్యత. నేను ఆ రక్షణ కోసమే బతుకుతున్నా. ఇంతకాలం అక్కడ ఉండటం నాకు మహా సంతోషంగా ఉంది. నేను చచ్చిపోయినా రేపొద్దున నాకు కర్మగాచారాలు ఏదైనా ఆ అమ్మ చేతుల మీదకి వెళ్ళే జరగాలి. నాకు ఏరే కోరిక లేదు, ఇక ఏమీ లేదు. ఈ విధంగా అడవుల్లో తిరుగుతూ దిక్కులేని వారికి బట్టలు పంచుతూ వారి ఆకలి తీరుస్తూ మీరు ఎంతగానో మానవత్వం చూపిస్తున్నారు. మీ కృషి ఒక త్యాగంతో కూడుకున్నది. మదిర పట్టణంలో ఆదరణ సేవా ఫౌండేషన్తో పాటు ఈ యొక్క మదిర రిస్క్ టీం ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారు, ఏ సందర్భంలో ఎటువంటి నిర్ణయం తీసుకొని మీరు మొదలుపెట్టారో కాస్త వివరిస్తారా? మేము ఒకరోజు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె ట్రైన్ కింద జారిపడి చనిపోయింది. ఆమె దగ్గర అందరూ వెళ్తున్నారు, చేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, కానీ ఎవ్వరూ ఆమెని తీయడానికి కూడా ప్రయత్నించట్లేదు. అంటే రైల్వే బాడీ కాబట్టి పోలీసు వాళ్ళు రావాలని చెప్పేసి అందరు వెయిట్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు వచ్చారు, అంతా రాసుకుంటున్నారు, చేస్తున్నారు, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు నాకు ఆమె చూసినప్పుడు ఆమెని లిఫ్ట్ చేయాలి,
ఆమెని పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళడానికి కూడా మనం కూడా సహాయం చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళకి నేను చాలా సహకరించాను. అప్పటి నుంచి ట్రైన్ కింద ఎవరైనా పడినా, ఒకవేళ జారి పడినా, ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా కూడా నన్ను నెంబర్ తీసుకొని పిలుస్తూ ఉండేవాళ్ళు. ట్రాక్ మీద పడ్డది అంటేనే చాలా బాడీ మొత్తం మెల్ట్ అయిపోతుంది, ముక్కలు ముక్కలు అయిపోతుంది, తల మొండెం అన్నీ వేరుగా పడిపోతాయి కదా. మనం ఇంత రిస్క్ చేస్తున్నాం కదా, దీనికి ఒక నేమ్ పెట్టాలని చెప్పేసి మనకి జన్మనిచ్చింది ఇది మదిరలో మనం పుట్టాం కాబట్టి మదిర పేరుని సార్థకం చేయాలని చెప్పేసి మదిర రెస్క్యూ టీమ్ అని 2015లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి రైల్వే ట్రాక్ కింద ఎవరైనా చనిపోయినా చేసినా ఏదైనా సరే నాకు ఇన్ఫామ్ చేస్తారు. నేను ఒక ప్రైవేట్ వెహికల్ పెట్టుకొని నా పక్కన, నేను ఒక్కదాన్నే చేయలేను కాబట్టి నాకు సపోర్ట్గా ఒక 2 జెంట్స్ని తీసుకొని, లేడీస్ని ఎవరిని అడిగినా కూడా రానని చెప్పారు. ఒక 2 జెంట్స్ని తీసుకొని ఒక ప్రైవేట్ వెహికల్ పెట్టుకొని ఆ బాడీని ప్యాక్ చేసి పోస్ట్ మార్టంకి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఒకవేళ 3 డేస్ చూస్తారు, వాళ్ళు ఎవరు రాకపోతే సార్ వాళ్ళు మళ్ళీ మాకు ఇన్ఫామ్ చేస్తారు. మదిర రెస్క్యూ టీమ్ ఆధ్వర్యంలో ఆ బాడీకి కూడా మేమే అంత్యక్రియలు చేస్తాము. ఇట్లా చేస్తున్న తరుణంలో ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళు కూడా రోడ్ యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోయినా లేదా రోడ్ యాక్సిడెంట్ ఎవరికైనా దెబ్బలు తగిలి ఎమర్జెన్సీలో ఉన్నా కూడా వెంటనే మదిర రెస్క్యూ టీమ్కి ఫోన్ చేస్తారు. నేను వెంటనే స్పందించి, నాకు అందుబాటులో ఏ వెహికల్ ఉన్నా సరే చాలామంది మానవత్వంతో ముందుకు వచ్చారు. తమ్ముళ్ళు చాలామంది నెంబర్లు ఇచ్చారు. అక్క ఏ టైం 24 hours ఎప్పుడైనా సరే ఫోన్ చేయక వస్తూ అంటారు. సడన్గా యాక్సిడెంట్ అయినా కూడా, ఎవరైనా చనిపోయినా కూడా లోకల్ వాళ్ళు రోడ్డు పక్కన పోయే వాళ్ళు చూసి ఫోన్ చేస్తారు. మేము వెంటనే వెళ్ళి వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాము. అట్లా దాదాపు 100, 150, 200 యాక్సిడెంట్ల కేసులు కూడా మా చేతుల మీద మేము తీసుకెళ్ళిన తర్వాత బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మేము ఎప్పుడైతే రైల్వే బాడీలు స్టార్ట్ చేసామో ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు కూడా రోడ్ యాక్సిడెంట్ కానీ, ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా కానీ, ఎక్కడైనా మర్డర్ కేసు జరిగినా కూడా డెడ్ బాడీల విషయంలో మాకు ఫోన్ చేస్తారు. వాళ్ళని జాగ్రత్తగా ప్యాక్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తాము. ఈ మదిర రెస్క్యూ టీంలో ఇంకా రోడ్డు మీద భిక్షాటన చేస్తూ చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు చేస్తారు. మదిర రెస్క్యూ టీంకి అప్పచెప్తారు. పోలీసు వాళ్ళ సమక్షంలోనే మేము వాళ్ళని నేనే సొంతగా గుంట తీసి వాళ్ళకి అంత్యక్రియలు అనేది నిర్వహిస్తాను. అట్లా 2015లో మదిర రెస్క్యూ టీమ్ అని స్టార్ట్ చేసింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాదాపు కొన్ని 100 బాడీలకి మేము అంత్యక్రియలు చేశాము. ఎక్కడ భోజనాలు మిగిలిపోయినా మాకు ఫోన్ చేయడం, ఎక్కడ బట్టలున్నా మాకు ఫోన్ చేయడం, చాలామంది రేషన్ బియ్యం ఇవ్వడం, ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ ఏది జరిగినా సరే మాకు ఫోన్ చేయడం. ఇంకా ఎవరైనా నిరుపేదలు బాగా ఉండి అనారోగ్యంతో చనిపోతే వాళ్ళు అంత్యక్రియలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆ బాడీని మేమే లిఫ్ట్ చేసి వాళ్ళకి ఏ పద్ధతిలో, ముస్లిం అయితే ముస్లిం పద్ధతిలో, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ పద్ధతిలో, హిందూ అయితే హిందూ పద్ధతిలో, ఏ పద్ధతిలో అయినా సరే మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరిచినప్పుడు, చాలామంది నిరుపేదలు చనిపోయినప్పుడు వాళ్ళు అంత్యక్రియలు కూడా చేసుకోవడానికి లేని పక్షంలో మాకు తెలియపరిచినప్పుడు మదిర రెస్క్యూ టీమ్ ఆధ్వర్యంలో ఎన్నో అనాథ మృతదేహాలకు కానీ, ఇట్లా నిరుపేదలు చనిపోయినప్పుడు కానీ మేము అంత్యక్రియలు చేసుకుంటూ వచ్చాము. మాది జగైపేట. నాకు తండ్రి తల్లి లేరు, నాకు మొగుడు లేడు. నా బిడ్డ పేరు రాజ్యం. అయితే నన్ను బజార్తో పడేసి ఈడ్చి కొట్టి చెయ్యరు కొట్టింది. నన్ను సరిగ్గా చూడటల్లా నా సొమ్ము అంతా వేసుకుంది. నాకు 2 సెంట్లు తలం వచ్చింది. వస్తే అది ఓడిపిక్కొని ఆ పట్టీలు గొలుసు తెచ్చుకుంది, అన్నీ తెచ్చుకొని నువ్వు బయటికి వెళ్ళిపోగలముండా నా మా ఇంట్లో ఉంటావు ఎందుకు అని అన్నీ చెప్పి నన్ను మంది మాటలు విని నన్ను కొట్టి బయటికి వెళ్ళింది. చెయ్యి కొట్టింది. కలుగాని రాట్లా భరాచేది అమ్మే, నన్ను చంపిన అమ్మే, నన్ను ఈ చేతికుంటుగా నన్ను పాదారం చేయాలి. నాకు ఎవరు లేరు తండ్రి. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మదిర రిస్క్ టీం ద్వారా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు నిజంగా ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి తరుణంలో కరోనా టైంలో కూడా మీరు ఎంతో మానవత్వ స్ఫూర్తితో చాలా అద్భుతమైన సేవలు చేసినట్టుగా మాకు తెలుస్తుంది.
కరోనా సమయంలో మీరు ఎలాంటి రిస్కులు తీసుకున్నారు, ఎంత శ్రమ పడ్డారో ఆ సంఘటనలు మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? మదిర రెస్క్యూ టీం ద్వారా ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఈ లోపల కోవిడ్ వచ్చింది. కోవిడ్తో ఎక్కడికక్కడికి జనం స్ట్రక్ అయిపోయి ఆహారానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి తరుణంలో మేమే సొంతగా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్, ఇంటి దగ్గర అన్నం కూరలు వండి ప్యాక్ చేసి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, రోడ్ సైడ్న బాటసారులాగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి ఆహారం ఇస్తూ దాదాపు ప్రతిరోజు 700 మందికి ఆహారం వండి ఇస్తున్నాం. ఆహారం వండడానికి మా దగ్గర డబ్బులు లేక చాలామందిని హెల్ప్ అడిగి, ఇక్కడ మదిరలో వాళ్ళని చాలామందిని హెల్ప్ అడిగి వాళ్ళ దగ్గర రేషన్ షాప్ అయితే, కిరాణా షాప్ అయితే బియ్యం, సరుకులు, మన రైతు బజార్కి వెళ్ళి కొంతమందిని అక్కడక్కడ కూరగాయలు అడుక్కొని వచ్చి చేసి రోజు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఫుడ్ ప్రిపేర్ చేసి రోజు 700 మందికి పోలీసు వాళ్ళ సమక్షంలోనే ఇది కూడా చేయడం జరిగింది. ఇట్లా చేసిన తరుణంలో ఒకరోజు మాకు ఒక అతను కోవిడ్తో చనిపోయాడని చెప్పేసి ఫోన్ వచ్చింది, మీరు అంత్యక్రియలు చేస్తారా అని. అప్పుడు నేను కూడా ఆలోచించా, అందరు కోవిడ్తో చాలా హైదరాబాద్ కానీ ఎక్కడ చుట్టుపక్కల చాలామంది చనిపోతున్నారు, మనం వెళ్ళాలా వద్దా అని చెప్పేసి కొద్దిసేపు ఆలోచించిన తర్వాత సేవ అనే ఒక మంచి దృక్పథంతో మనం వచ్చాము. సొసైటీలో ఇప్పటికే మనకు మంచి నేమ్ ఉంది, ఇది కూడా చేస్తే సొసైటీలో మనం ఒక చిరస్థాయిగా నిలిచిపోతామని చెప్పేసి ఆలోచించి నేను ఫస్ట్ ముందడిగేసి ఎంతమందిని బతిలాన కూడా రాలేదు. మా కొలికే ఒక అబ్బాయి నాతో పాటు ఇట్లా రోడ్డు పక్కన డెడ్ బాడీలు ఉన్నప్పుడు వచ్చినప్పుడే, రైల్వే బాడీలు ఉన్నప్పుడు వచ్చిన అబ్బాయిని చెప్పాను, మనం సేవ చేయడానికి వచ్చాము. అన్నిటికీ ఇప్పుడు వరకే చేసిన సేవలో కూడా ఎన్నో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలన్నీ ఎదుర్కొన్నాము. కానీ ఇప్పుడు చేసే రిస్కే మనం మదిర రెస్క్యూ టీం అనేది కూడా ఇప్పుడు మనం ఈ కోవిడ్తో చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేస్తే మన పేరు ఇంకా సార్థకం అవుతుంది, మనం పెట్టిన దానికి కూడా మంచి ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి అతను ఇంకొక 2 హెల్పర్ని బతిలాడి తీసుకొని వెళ్ళాము. వాళ్ళు మాకు ఇట్లా కట్టెలతో పేర్చి చేయాలన్నప్పుడు ఎవ్వరు కట్టెలేయడానికి కానీ దేనికి ముందుకు రాకపోతే మేము 8 క్వింటాలు కట్టెలు వేసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ అవి తీసుకొని మళ్ళీ మేమే కాడివేచుకొని చేసాము. వాళ్ళు వచ్చారు, దూరం నుంచి కట్టెని ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఆ ఒక్కరోజు ఆ ఒక్కటి చేసిన దానికి అందరికీ తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఇంక ఇట్లా ఎవరు ఈ చుట్టుపక్కల 5 మండలాల్లో ఎవరితో కోవిడ్తో చనిపోయినా కూడా మాకు ఫోన్ చేస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నా కూడా, ఇక్కడ చుట్టుపక్కల హాస్పిటల్లో చనిపోయినా కూడా మాకు ఫోన్ చేస్తుంటే మేము హాస్పిటల్ నుంచి వెళ్ళి ఎవరినైనా ఇంటికి తీసుకెళ్తారా, ఇంటికాడ ఎవరైనా చూస్తారా అంటే వద్దొద్దు, ఇంటికి వద్దు, డైరెక్ట్ శ్మశానికే అని చెప్పేసి చాలామంది అట్లా తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లా రోజు ఇట్లా 1, 2, 3 ఒక్కోసారి 4 ఒక్క రోజే 7 బాడీలకు అంత్యక్రియలు చేయాల్సిన రోజు వచ్చింది. వచ్చినప్పుడు మేము ఫాస్ట్గా అన్ని దగ్గర కట్టెలేయాలి, తీసుకెళ్ళాలి. అది కూడా వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే చనిపోయారో కోవిడ్తో వాళ్ళు ఏ పర్పస్ అంటే క్రిస్టియన్ పద్ధతిగా, హిందూ పద్ధతిగా, ముస్లిం పద్ధతిగా చారీస్ గుంటలాగా పెడతారు. అట్లా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మేము చేయడానికి సిద్ధమయ్యాం. కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళ సంప్రదాయం ప్రకారం చేసుకుంటూ వచ్చాము. ఒకరోజు మేము 8 బాడీస్ చేయాల్సి వచ్చింది. అయితే మేము అన్ని చోట్ల తొందరగా ఫాస్ట్గా చేసుకుని వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఇంట్లో చనిపోయాడు. ఆయనకి లెగ్ కూడా లేదు, మంచం మీద చనిపోయి ఉన్నాడు. ఆయన మెడలో గోల్డ్ చైన్ ఉంది. అయితే ఎవరు ఇంట్లోకి వెళ్ళట్లేదు, చనిపోయింది కూడా వాళ్ళకి నిర్ధారణ తెలీదు. మేము వెళ్ళి చెప్పిందాక ఇతను చనిపోయాడు అని. అయితే సరే అని చెప్పేసి మేము వెళ్ళాము. ఆ చైన్ తీసి ఇమ్మన్నారు. చైన్ తీసి మేము చేతికి ఇస్తుంటే వాళ్ళు ఎవరు తీసుకోవాలా, ఒక కవర్ ఇచ్చారు, బకెట్లో కడిగి ఆ కవర్లో వేయమని చెప్పారు. అరే బాబు, అసలు మనిషి చనిపోయిండు, ఎవ్వరు ఏడవని కూడా ఏడవట్లేదు, అంత మానవత్వం కూడా లేదు, కానీ గోల్డ్ మాత్రం గోల్డ్కి ఏదో అంటిందని చెప్పేసి వీళ్ళు కడిగిమంటున్నారని చెప్పేసి అప్పుడే మళ్ళీ మాకులో మేమే మాట్లాడుకుంటూ నాతోటి హెల్పర్స్తో నేను ఇట్లా డిస్కస్ చేసుకుంటూ ఆ చైన్ ఇచ్చేసాము. అంతా అయిపోయింది. మేము టాటా చేసి ఎక్కించుకున్నాము. చేసి పట్టడానికి కూడా ఎవ్వరు రాలే. ఆ మనిషి బాగా వెయిట్ ఉన్నాడు. ఆయన కూడా మేమే మొయ్యలాగా కూడా కొంచెం లాక్కెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది అప్పుడు మాకు. సరే అని చెప్పేసి తీసుకెళ్ళాము. అంతా అయిపోయింది. ఇక్కడ జోలాపురంలో ఒక అతను చనిపోయాడు అని చెప్పేసి మళ్ళీ ఫోన్ వచ్చింది. అంతా అయిపోయింది, పేర్చాము. మళ్ళీ ఇటు వెళ్ళాలి, అన్నం కూడా తెలియలేదని చెప్పేసి తొందరలో మొత్తం అయిపోయింది. బాడీని కూడా చితి మీద పెట్టాము. వాళ్ళు వచ్చి ఇంకా తలకొరి పెట్టాలి. అయితే రండి సార్ అని చెప్పేసి 3-4 సార్లు ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు. సార్ రండి సార్, మాకు లేట్ అవుతుంది, మేము వేరే దగ్గరికి వెళ్ళాలంటే
ఒక 500 ఇస్తాం కానీ మీరే తలకూరి పెట్టేసేయండి అని చెప్పేసి అన్నారు. ఆ రోజు మేము ఎంత ఏడ్చామంటే చెప్పలేము. అంటే ఆయన సంపాదించిన ఆస్తి కానీ బంగారం కానీ అన్నీ తీసుకున్నారు. చనిపోయిన తర్వాత కూడా ఒంటి మీద ఉన్న బంగారం కూడా తీసుకున్నారు. తలకొరికి 500 రేటు కట్టారు. మేము తలకొరి పెట్టి చేసాము, కానీ ఒక గంట దాకా నా మైండ్లో అంతా అదే ఆలోచన. 500 ఒక మనిషి జీవితాంతం కష్టపడి పిల్లల్ని చదివించి చేసి సమాజంలో సొసైటీలో ఒక పేరు ప్రతిష్టలలో నిలబెట్టిన తండ్రికి వాళ్ళు ఇచ్చిన బహుమానం 500కి తలకొరి పెట్టడం. అసలు మస్తు ఏడ్చాము. అది అయిపోయింది. ఆ తర్వాత ఒక వారం వ్యవధిలోనే ఒక భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. భార్యాభర్తలు ఇద్దరిని అయితే ఒక రేకుల షెడ్ కింద వేసి వాళ్ళకి కరోనా వచ్చిందని కొడుకులు కానీ కూతురు కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఒక భర్త వారం రోజులకు ముందు చనిపోయాడు. ఆయనకి మేమే అంత్యక్రియలు చేసాము. తర్వాత ఈ వారం రోజులు కూడా ఆమెకి స్నానం కానీ ఏది కానీ బాత్రూమ్కి పోయినా కూడా ఎవ్వరూ ఆమెకి ఏం చేయలేదు. అన్నం తీసుకొస్తున్నారు, ఆ దూరంగా పెట్టి వెళ్తున్నారు, ఆమె తింటేనే చేస్తుంది. ఆమె కూడా చనిపోయింది. ఆమె కూడా చనిపోయినప్పుడు మాకు ఇన్ఫామ్ చేశారు. సరే అని మేము వెళ్ళాము. ఆమె మెల్లో తాడంతా నల్లగా అయిపోయింది, మామూలుగా పసుపు తాడు. ఆమె తాడుకి ఒక చిన్నంత సూత్రం ఉంది. ఒక ఆమె వచ్చి వాళ్ళ చుట్టమంట వచ్చి బ్లేడ్ తెచ్చిచ్చి ఆ సూత్రాన్ని కట్ చేసి ఆ బంగారపు సూత్రం ఇవ్వమని చెప్పేసి అడిగింది. అసలు ఎంత అనిపించిందంటే అతను చనిపోయింది కూడా ఆమెకు తెలుసో లేదో తెలియదు. వాళ్ళ భర్త చనిపోయింది, ఏమో మూసిన కన్ను తెరవలేదు. ఈమె దగ్గర బాత్రూమ్కి వెళ్ళి ఎంత వాసన అట్లా వస్తున్నా కూడా మేము వెళ్ళి సర్వీ చేసంటే చిన్న సూత్రంకి మమ్మల్ని బ్లేడ్తో అది కట్ చేసి సూత్రం కడిగిమని అడిగింది. అసలు ఆ రోజు కూడా ఎంత బాధ అనిపించిందంటే, మనిషి చనిపోయినా ఎవ్వరికి బాధ లేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు, వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారమే తప్ప మనిషి చనిపోయిందని చెప్పేసి ఎవరికి బాధ లేదు. అట్లా ఎన్నో కరోనా టైంలో ఇట్లా డెడ్ బాడీస్ చేసి నైట్ 1-2 ఇంటికి వస్తుంటే అందరూ నన్ను వేరే విధంగా అనుకుని వేరే విధంగా చూసినా కూడా నాకు అందరూ ఇప్పుడు దాకా ఎట్లా తిరిగి వస్తుందో తిరిగి వస్తుందో అని చెప్పి చాలామంది నన్ను నిందలేశారు. అయినా కూడా నేను పట్టించుకోకుండా నా సేవ, కరోనా టైంలో మనం ఇంత సేవ చేస్తున్నాము, తెలియని వాళ్ళు ఎన్నో మాట్లాడుకుంటుంటారు. ఒక రోడ్డును పోతుంటే ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. మనం ఎదురు దెబ్బలు తిని వెళ్తున్నప్పుడే కదా పూల మార్గాన్ని నడవగలం అని చెప్పేసి అట్లా ఆలోచించి అట్లా కోవిడ్ టైంలో ఎన్నో మేము చూసింది. చాలామంది కోవిడ్తో చనిపోయే ఇంటికి తీసుకెళ్లకుండా అంబులెన్స్ తీసుకొచ్చి మాకు అప్పచెప్పేవాళ్ళు. మేమే అక్కడ తీసుకెళ్ళి ఎవ్వరు తలకొరి పెట్టడానికి రాకపోతే దాదాపు 160-170 మందికి నేనే తలకొరివి పెట్టా. తలకొరివి పెట్టిన ప్రతి క్షణం ఏడ్చేదాన్ని. సొంతోళ్ళ కంటే నేనే ఎక్కువ ఏడ్చేదాన్ని. వీళ్ళకి నాకు ఏ బంధం ఉంది? వీళ్ళు కన్నారు కదా, నా కొడుకు నాకు తలకొరివి పెట్టేది, నా బిడ్డలే కదా, నా వారసులే కదా నాకు తలకొరివి పెట్టేదని చాలామంది ఊహించుకొని ఉంటారు. కానీ వాళ్ళు చనిపోయాక తెలియదు కదా, వాళ్ళకి ఎవరు వాళ్ళ చివరి మధ్యలో ఎవరితో అంతమైందనేది తెలియదు కదా. నేనే చాలామందికి అట్లా తలకొరి పెట్టేదాన్ని. అయిన వాళ్ళ కంటే నేను ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోయేదాన్ని, ఎక్కువ ఆలోచించేదాన్ని. చూడు, ఫస్ట్ కులంలో, బలగంలో, సమాజంలో ఎంత పేరు ప్రతిష్టలతో బతికారు. కానీ చివరికి ఒక అనాథలాగా శ్మశానంలో వాళ్ళ చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవ్వరూ రాకుండా, అంటే ఆ టైంలో అట్లే ఉంది. కానీ దూరం నుంచి చూడడానికి కూడా రానోళ్ళు చాలామంది ఉన్నారు. దగ్గరకు వచ్చి తలకొరి పెట్టడానికి కూడా భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా మేము కోవిడ్ టైంలో దాదాపు 460 మంది బాడీస్కి మేము అంత్యక్రియలు నిర్వహించాము. నైట్ 1-2 కూడా శ్మశానంలోనే ఉండేది. శ్మశానంలో ఒక పక్కన డెడ్ బాడీ కాలుస్తుంటే అన్నం తినడానికి కూడా టైం లేక ఆ శ్మశానంలోనే కూర్చొని అన్నం తినేవాళ్ళం. ఒకసారి బాగా వర్షం, మంచినీళ్ళు లేవు, ఆకలి అవుతుంది. అసలు ఎంత రిస్క్ పడ్డామో. అయితే నా పక్కన ఉన్న వాళ్ళు, మేడం అసలు ఇంత రిస్క్ అవసరమా, మనకి తిండి లేక, మనకి మంచినీళ్ళు లేక, వాళ్ళేమో చక్కగా మనకి బాడీని అప్పచెప్పి వాళ్ళు ఇంట్లో పడుకున్నారు, మనం ఎందుకు ఇంత రిస్క్ చేయాలి? మంచినీళ్ళు లేక, మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేరు మాకు, ఆకలి అంటే అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు. అట్లా కూడా మేము రిస్క్ పడ్డాం. నేను ఒక్కటే వాళ్ళకి చెప్పింది, ఇప్పుడు మనం రిస్క్ చేసి ప్రాణాలకి తెగించి, నేను చాలామంది చూసా మా ఎన్జిఓస్లోనే ఇట్లా కోవిడ్ బాడీలను చేసుకుంటే చాలామంది చనిపోయారు. మనం రిస్క్ చేస్తున్నాం, రిస్క్తో ఇక్కడికి వచ్చాము, చేసాము. ఒకవేళ మనం ఇట్లా రిస్క్ చేస్తా మనం చనిపోయినా కూడా ఇక్కడ మదిర సొసైటీలో కానీ మనం ఒక చిరస్థాయిగా నిలిచిపోతాం. అంతకంటే ఇంకా పేరేం కావాలని చెప్పేసి అన్న.
మేడం మీరు ఇట్లా అంటారు, ఒక్కళ్ళు కూడా మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, ఒక్కళ్ళు కూడా మానవత్వం లేదు, అది ఇది అని చెప్పేసి అన్నారు. ఎవరికి వాళ్ళు భయం అయ్యి ఎవరు ఇంట్లో నుంచి బయటికి రాలేని, అది మనం అనుకోవడానికి కూడా చాలామంది భయం వల్ల ఎవరు రాలేకపోయారు. అయినా కూడా మేము రిస్క్ తీసుకొని అసలు అన్నం లేక కరెంటు పోయి వర్షం ఎంత రిస్క్ అయినా సరే నైట్ అంతా కూడా శ్మశానంలోనే ఉండేది. బాడీ ఆడ కాలుస్తుండేది, మేము ఇక్కడ కూర్చొని అన్నం తినేవాళ్ళం. ముందు ఆ కార్యక్రమం జరగాలి, తర్వాతే మనకు తిండని చెప్పేసి అట్లా చేసుకుంటూ మధిర రెస్క్యూ టీం ద్వారా ఎన్నో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించుకుంటూ వచ్చాము. నా పేరు పద్మావతి. కళ్ళు కనిపించవు. నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలున్నర అవుతుంది. ఆరోగ్యం బాగోపోతే మేడం చూపిస్తుంది. భోజనం పెడుతుంది, టిఫిన్ పెడుతుంది, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం బాగా ప్రేమగా చూసుకుంటాను సార్. నా పేరు లక్ష్మి, తాడేపల్లి గుడివండి. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకు పెళ్ళి అయింది కానీ పెన్నుడు చచ్చిపోయాడండి. చెల్లి దగ్గర ఉన్నానండి, చెల్లెళ్ళు చచ్చిపోయారు. అమ్మ దగ్గరికి చేరానండి, అదున్న ఫౌండేషన్ దగ్గరికి. అమ్మే చూసుకుంటుందండి, నాకు బాగా చూస్తుందండి. నాకు షుగర్ వచ్చినా సరే కాళ్ళు అవి బాగా చేయించింది అమ్మ. అమ్మకి చేతులు దండం పెట్టాలండి అండి. నన్ను బాగా చూసుకుంటుంది. 3 పూట్ల భోజనం, కాఫీ, టిఫిన్ అన్నీ రెడీగా నెత్తిన మధ్యాహ్నం మనం కూకున్నప్పుడు కాయలు కట్టేస్తున్నారమ్మ, తింటున్నాం. అదన్న ఫౌండేషన్లో చాలా సంతోషంగా ఉన్నాం. అందరం ఒక కుటుంబంలాగా ఉంటున్నాము. అమ్మ నన్ను బాగా చూస్తుంది. విన్నారు కదండి కృష్ణవేణి అలియాస్ నిస్సి గారి మాటలు. కరోనా టైంలో అందరూ భయపడ్డారు, కానీ కృష్ణవేణి గారు మాత్రం ధైర్యంగా ముందుకు సాగి నేనున్నాను అంటూ 170 మంది కరోనాలో మరణించినటువంటి వారికి అంత్యక్రియలు చేసిందంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి సేవలే కాదు, రోడ్ల మీద ఉన్న వారికి కూడా వారి ఆకలి తీరుస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవల గురించి మనం వచ్చే వారం తెలుసుకుందాం.